ఎక్కడైనా రాజకీయాలంటే అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు పరిగెత్తించినట్టు ఉండాలి. ఈ కంప్యూటర్ యుగంలో అందులో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, బడ్జెట్ భారీగా పెరిగిన తర్వాత అటు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల్లో అతి సులభమైన పాలన. నేషనల్ హైవే రోడ్లు కేంద్రమే భరిస్తున్నది, ఇండ్లు కేంద్రమే, టోటల్ అమౌంట్ సులభంగా. కరెంటు కూడా వన్ నేషన్ వన్ గ్రిడ్ కింద 8 టవర్స్ వచ్చినాయి, అవి కేంద్రమే. సోలారు, విండ్ పవరు, థర్మల్ పవరు అంతా పెరిగింది కాబట్టి విండ్ ఎప్పుడైతే వచ్చిందో కరెంటు సప్లై అతి సులభము, తక్కువ ధరకు. అది కాకుండా జలజీవన మిషన్ కింద త్రాగునీళ్లు సులభంగా సప్లై. బియ్యం 5 కేజీల బియ్యం సెంట్రలే టోటల్గా ఫ్రీ ఇస్తుంది. ఆరోగ్యము 90% కేంద్రమే భరిస్తుంది. అది కాకుండా ఎడ్యుకేషన్ 90% కేంద్రమే భరిస్తుంది. ఇండస్ట్రీ రాయితీలు కేంద్రమే భరిస్తుంది. అత్యధిక బడ్జెట్ ఉండి కూడా గతంలో 32% బడ్జెట్ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చేది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 32, కానీ మోడీ గారు వచ్చినాక 42%. దాని వలన అతి సులభంగా పని చేయగలిగినా కూడా జగన్ రెడ్డి అన్నింటిలో అటు రైతుల పరంగా, చేనేతల పరంగా, మత్స్య కార్మికుల పరంగా, భవన కార్మికుల పరంగా, రియల్ ఎస్టేట్ రంగంగా, గనుల శాఖ పరంగా, సాగునీటి పరంగా, ఇండస్ట్రీ పరంగా, టూరిజం పరంగా అట్టర్ ఫెయిల్యూర్. ఇక్కడ స్థానికంగా ఒక్కరోజు స్థానిక ఎమ్మెల్యే జగన్ రెడ్డిని కలిసినది లేదు. కలిస్తే ఆయన కలవనివాడు. వీళ్ళు టోటల్గా లోకాలంగాను పెట్టారు. ఇసుక, మట్టి, కంకర, భూ కబ్జాలు, ఇవి టోటల్గా ఇల్లు కట్టరు, పట్టించుకోరు. ఇటువంటి క్యారెక్టర్ లెస్ స్థానిక ఎమ్మెల్యే ఆయన. అవినాష్ రెడ్డి గారు ఎప్పుడు తన సిబిఐ కేసులు చుట్టూ తిరగడం తప్ప పార్లమెంట్లో గలమెత్తినది లేదు. ఏ విధంగా ఇండస్ట్రీ కానీ ఇక్కడ కానీ వచ్చేది. గండికోట మురగను ముంచారు, రాజోడ్ని ముంచారు ఇద్దరు కలిసి. అది కాకుండా స్టీల్ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది. పైన గండికోట పోర్టు టూర్ కూడా టూరిజం 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా ఓపెరాయి గ్రూపు కడతామని కూడా ఇలా ట్యాక్సులు భయపడి వాళ్ళు పారిపోయినారు. రోడ్లు పట్టించుకోలే, తాగునీళ్ళు అసలు పట్టించుకోలే. కరెంటు రేటు పెంచారు, మద్యం రేటు పెంచారు, డీజిల్ రేటు పెంచారు, స్వాహాలు ఎక్కువైనాయి, ప్రతి దాంట్లో దొపిడి. ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తే రైతు పట్టా పాసుబుక్కులు కూడా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. రేపు భవిష్యత్తులో పాసుబుక్కులు కూడా అవి కూడా లోన్ ఎత్తారు. ఎట్లా లీవరేజ్ కార్పొరేషన్ పేరు పెట్టి ఎట్లా లోన్ ఎత్తినాడో మధ్య నిషేధమని, ఆ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నిధులు కూడా వాడినాడు. పల్లెలకు ఇచ్చిన డబ్బులు వాడినారు. ఏ కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వడు. ఇది అటు ఆయన పాలన, జగన్ రెడ్డి పాలన ఎత్తిపోయింది. బందిపోటు పాలన, వీళ్ళు బందిపప్పులు ప్లస్ జనగల మాదిరి వీళ్ళ ఎంపీ ఎమ్మెల్యే పాలన. ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేయకూడదు. ఇది షర్మిలమ్మ ఓపెనగా అవినాష్ రెడ్డి చంపలేదని అడుగుతుంది. మేము అడుగుతున్నాం, సిబిఐ అడుగుతున్నాం. జగన్ రెడ్డి భారతీయ పాత్ర లేకుండా ఇది జరగలేదు. ఇటువంటి క్యారెక్టర్ లెస్కు ఓట్లు వేస్తే మన జిల్లా ఇప్పటికే మంచి పేరుంది, కానీ వీళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళ ముగ్గురి యొక్క పాలనలో అంటే జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాలన భ్రష్టు పట్టింది. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టరు 5వ తేదీ నాడు పొద్దున 11 గంటలకు మొన్న ర్యాలీ సక్సెస్ అయింది కాబట్టి ఎర్రగుంటలో ఏర్పాటు చేయమని చెప్పినాను. దానికి వాళ్ళు అంగీకరించారు. 11 గంటలకు ఒక సభ ఉంటుంది, 1 గంట పాటు. 5వ తేదీ, ఇది ముఖ్యమైన పాయింట్, 5/5/24 ఉదయం 11 గంటల ప్రాంతంలో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎర్రగుంట్ల జమలోడు కాన్స్టిట్యున్సీలోకి 11 గంటల ప్రాంతంలో ఉంటే 1 గంట పాటు బహిరంగ సభ ఉంటుంది. ఇది మీ ద్వారా అందరికీ పోయే ఏర్పాటు, మా సోషల్ మీడియా ద్వారా అందరికీ ఏర్పాటు చేస్తున్నాను. అది కూడా ఎండ టైం కాబట్టి ఒక సభ మాదిరి పండాలు చేసి దాని యొక్క ఏర్పాట్లలో కార్యక్రమం విజయవంతం చేయమని అందరినీ అప్పీల్ చేస్తున్నాను. అయ్యా, మోడీ గారు 14 పాయింట్ ఇచ్చాడు. ఇది కూటమిలో మాకు కావాలంటే పాయింట్ ఎత్తుకోండి. కూటమి వీళ్లకు బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అడిగేది. కూటమిలో మేము 10+6 ఎంపీ స్థానాలు పోటీ చేస్తున్నాం. 7-8 తేదీల్లో మోడీ గారు వస్తున్నారు. అమిత్ షా కూడా పర్యటన ఉంది, రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన ఉంది. వీళ్ళు సాఫ్ట్గా చెప్తున్నారు. నేను గతంలో చెప్పిన
పోయిన నెల 17వ తేదీ నాడు మోడీ గారు పల్నాడు జిల్లాకు వచ్చినప్పుడు సాఫ్ట్గా మాట్లాడినాడు, మాకు అనుకూలంగా మాట్లాడినాడు అని పేరు ఆయన కామెంట్ చేస్తే నేను చెప్పిన సాఫ్ట్గా మాట్లాడడం నీకు ఇష్టంలే, మేము చెప్తూ కొట్టేట్టు మాట్లాడరా, మీకు బాగా కోరుకుంటున్నారు. రేపు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఓపెన్గా క్లియర్గా ఇతను సారాయి దొంగతనం చేసి అమ్మినాడని, అంటే డిజిటల్గా అమ్మకుండా, ప్లస్ ఇష్టం వచ్చినట్టు గనులు ఆక్రమించుకున్నాడని, కాంట్రాక్టర్లు సతాయించినాడని, పోలవరం కట్టలేకపోయినాడని, అమరావతిని కంపు లేపినాడని, ఏ పని చేయకుండా దోపిడీ జరిగిందని, అన్ని కార్పొరేషన్ నిధులను వాడినాడని ఓపెన్గా క్లియర్గా ఉంటూ వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంతోనే అర్థం తెలుసుకోవాలా. నాది గ్యారెంటీ అని మోడీ గారు చెప్పాడు. మోడీ గారు గ్యారెంటీ అంటే ఈ స్కీములు కూడా గ్యారెంటీ, మీరు చెప్పే మేనిఫెస్టో కూడా గ్యారెంటీ, ఈ రాష్ట్రం గ్యారెంటీ వికసిత ఆంధ్రప్రదేశ్లో భాగం కాదా. వాళ్ళ మేనిఫెస్టో చెప్పేటప్పుడు వాళ్ళని చెప్పమన్నాడు. పైన ఆస్పిషియస్ అండదండలు ఉంటాయి. దేవుడు ఎక్కడంటే దేవుడు ఎవరైనా చూపుతారా? మోడీ గారి యొక్క ఆలోచన కూడా మేము కేంద్రం దేవుని మాదిరి సాయం జరుగుతుంది. ఇది డబుల్ ఇంజన్ కావాలంటే ఇదే అర్థము. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని ఒప్పుకునే తర్వాత కూట వెళ్ళిన తర్వాత ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆ ప్రశ్న చేతగాని వాళ్ళు అడిగే ప్రశ్న.